ఏంది మామ అలా ఉన్నావు? 4.5 ఏళ్లైందిరా ఈ ఊర్లో శుభవార్త దరువేసి. ఈ అవినీతి ఫ్యాన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూడు రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసపోవడం, పెరిగిన ధరల వల్ల ఆకలి చావులు తప్ప ఇంకా మన ఊర్లో ఏం మిగిలిందిరా గట్టిగా తప్పు కొట్టి చెప్పడానికి. ఇప్పుడే మామా ఊరే కాదు రాష్ట్రమంతా గంతులేసే దరువు. ఇందు మూలముగా 50 మంది ప్రజానికాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. అందరికి నెలకు 4000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తారంట. వయసుతో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అంట. మన యువత కోసం 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారంట. ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చెయ్యాలో అది చెప్పరా ముందు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.